తిరుమల శ్రీవారి సేవా టికెట్లతో పాటు టీటీడీలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి పలువురు భక్తులను మోసం చేసిన ఉద్యోగి గిరిధరను పోలీసులు అరెస్టు చేశారు. గత కొంతకాలంగా శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఉద్యోగం ఇప్పిస్తానంటూ పలువురు భక్తుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది. సుబ్రహ్మణ్యం నాయుడు అనే భక్తుడి నుంచి ₹156,000 నగదును తీసుకున్నాడు. భక్తుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేశారు. గిరిధర్ టీటీడీలో సబార్డినేట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతనిని కోర్టులో హాజరుపరచగా 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. తిరుమల శ్రీవారి సేవా టికెట్లతో పాటు టీటీడీలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి పలువురు భక్తులను మోసం చేసిన ఉద్యోగి గిరిధరను పోలీసులు అరెస్టు చేశారు. గత కొంతకాలంగా శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఉద్యోగం ఇప్పిస్తానంటూ పలువురు భక్తుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది. సుబ్రహ్మణ్యం నాయుడు అనే భక్తుడి నుంచి ₹156,000 నగదును తీసుకున్నాడు. భక్తుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేశారు. గిరిధర్ టీటీడీలో సబార్డినేట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతనిని కోర్టులో హాజరుపరచగా 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. తిరుమల శ్రీవారి సేవా టికెట్లతో పాటు టీటీడీలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి పలువురు భక్తులను మోసం చేసిన ఉద్యోగి గిరిధరను పోలీసులు అరెస్టు చేశారు. గత కొంతకాలంగా శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఉద్యోగం ఇప్పిస్తానంటూ పలువురు భక్తుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జితేంద్ర అందిస్తారు. జితేంద్ర, సుభాన్, టీటీడీలో పనిచేస్తూ సస్పెండ్ అయినటువంటి గిరిధర్ అనే ఉద్యోగి గత కొంతకాలంగా కూడా భక్తులతో పాటు కొంతమంది నిరుద్యోగులను కూడా మోసం చేస్తూ భారీగా డబ్బులు వసూలు చేసినటువంటి ఉదంతం కూడా కొద్ది రోజుల క్రితమే బయటపడింది. ఈ ఏడాది మే మాసంలో భక్తుడి వద్ద నుంచి కూడా గిరిధర్ భారీగా డబ్బులు వసూలు చేసి సేవా టికెట్లు ఇప్పిస్తానని చెప్పి కూడా మోసం చేయడంతో ఆ భక్తుడు పోలీసులను ఆశ్రయించడంతో ఆ గిరిధర్ అసలు గుట్టు కూడా బట్టబయలైనటువంటి పరిస్థితుంది. ఇతనిపై విచారణ జరపగా పోలీసులు కూడా దిమ్మ తిరిగే విషయాలు కూడా వెలుగు చూసినటువంటి పరిస్థితుంది. ఇతను గత కొంతకాలం కూడా చాలా మంది భక్తులకి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఇప్పిస్తానని చెప్పి కూడా భారీగా డబ్బులు వసూలు చేసి భక్తులను మోసం చేయడంతో పాటు కొంతమంది నిరుద్యోగుల వద్ద కూడా ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి కూడా డబ్బులు వసూలు చేసి వాళ్ళని కూడా మోసం చేసినట్లు కూడా పోలీసుల విచారణలో బయటపడినటువంటి పరిస్థితుంది. ఇతను టీటీడీలో గ్రేడ్ 4 ఎంప్లాయీగా పనిచేస్తూ టీటీడీ స్టేషనర్ గా అందరికీ ఐడెంటిటీ కార్డు ద్వారా పంపించి భక్తులంతా కూడా మోసం చేసినట్టు కూడా పోలీసులు గుర్తించినటువంటి పరిస్థితుంది. ఈ తతంగం అంతా బట్టబయలవడంతో గిరిధర్ ని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ కూడా చేసినటువంటి పరిస్థితుంది. ఈ విచారణలో గిరిధర్ చేసినటువంటి అక్రమాలంతా కూడా పోలీసులకు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై పోలీసులు ఇంకా కూడా విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. శుభ. రైట్, థాంక్యూ జితేంద్ర.